అందరికీ నమస్కారం। ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మున్సిపల్ హై స్కూల్, నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ రావడం జరిగింది। మా ఆశాజ్యోతి, మా యువ కెరటం నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేము ఆదోని నియోజకవర్గంలో 3000 మంది గవర్నమెంట్ 10th క్లాస్ చదివే పిల్లలకు ఫ్రీగా ఎగ్జామినేషన్ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం। కాకపోతే మా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పిల్లలకి ఎటువంటి క్లాసులు డిస్టర్బ్ కాకూడదని చెప్పినంత వరకు ఈరోజు అయితే పిల్లలకు కూడా సెలవు ఉన్న కారణంగా ఈరోజు రావడం, ఇక్కడికి మున్సిపల్ స్కూల్కి, నెహ్రూ మెమోరియల్ హై స్కూల్కి వచ్చి పిల్లలకి ఆ కిట్లు పంపిణీ చేయడం జరిగింది। ఒకటే ఉద్దేశం, సేవే మార్గం, మేము సేవే మార్గం లక్ష్యంగా తీసుకొని మొన్న కూడా 23వ తారీఖున కూడా మీరందరూ చూశారు, మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు। ఆదోని చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనంత విధంగా 527 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది। బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, నా ధన్యవాదాలు। అలాగే ఈరోజు మనం ఈ కిట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। మా లోకేష్ బాబు గారి స్ఫూర్తి తీసుకొని ఎటువంటి మరెన్నో కార్యక్రమాలు ముందు చేస్తామని చెప్పేసి మనసారా కోరుకుంటూ నాకు సహకరించిన ప్రతి ఒక్క మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, లోకేష్ బాబు గారి అభిమానులకు, నందమూరి అభిమానులకు, ఇతర హీరో అభిమానులకు, ముఖ్యంగా నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న భూపాల్ చౌదరి గారికి, అలాగే మీనాక్షి నాయుడు గారికి, అలాగే నా మిత్ర బృందానికి, అలాగే నా సిఎంఎన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ। హెడ్ మాస్టర్ కె మల్లికార్జున్ గారికి, విద్యా కమిటీ వైస్ చైర్మన్ సోఫియా బేగం గారికి, మా తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తిమ్మప్ప గారికి, 25th వార్డ్ ఇన్ఛార్జ్ మల్లికార్జున గారికి, కె వెంకటేష్ తెలుగుత స్టేట్ కార్యదర్శికి అందరికీ నమస్కారం। అలాగే ముఖ్యంగా మున్సిపల్ హై స్కూల్ టీచర్స్ అండ్ స్టాఫ్కి 77th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి। ఇక్కడ వచ్చిన మీడియా వారికి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను। పిల్లలందరూ దయచేసి వినాలని ఆశిస్తున్నా। ఒకటి, ఒక పెద్ద బండరాయి కదిలించడానికి ఒక బుద్ధిమంతురాలు, ఒక బుద్ధిహీనుడు, ఒక బలవంతుడు, ముగ్గురు పోటీ పడతారు। ఫస్ట్ బుద్ధిహీనుడు మీరు కదిలిస్తానని ముందుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బండరాన్ని తలతో ఢీ కొట్టాడు। వాడికి గుర్ర పగిలిపోయి రక్తం వస్తుంది। తర్వాత బలవంతుడు నీ వల్ల కాలేదు, నేను చేస్తా అని చెప్పేసి వెళ్ళి ఆయన ఉండే కండలతో, ఆయన ఉండే బలంతో కదిలించాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు। ఆయన నిరాశపడి లాస్ట్కి వైదొలుతాడు। ఒక తెలివివంతుడు, ఒక విజ్ఞానవంతురాలు, ఒక చిన్న అమ్మాయి ఆ బండరాయి కింద ఒక పెద్ద రాడ్ పెట్టి, ఆ రాడ్ కింద ఒక చిన్న గులకరాయి పెట్టి ఈ లాస్ట్కి వచ్చి బలంతో ప్రెస్ చేస్తుంది। బలంతో ప్రెస్ చేస్తే ఎంత పెద్ద బండరాయిని కదులుతుంది। దీని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బుద్ధివంతుడు ఎప్పుడైనా బుద్ధివంతుడే। అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడ నన్ను ఆహ్వానించిన మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున గారికి, అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే, మొన్న 23వ తారీఖు
మా పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేము 10th క్లాస్ పిల్లలకి ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10th క్లాస్ పిల్లలకి ఫ్రీగా ఎగ్జామినేషన్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రోజు మా లోకేష్ బాబు గారు ఎవరికి పిల్లలకి డిస్టర్బెన్స్ కాకుండా, క్లాసులు డిస్టర్బెన్స్ కాకుండా ఏది కార్యక్రమం జరగకూడదని చెప్పి ఒక సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది స్టేట్ వైడ్గా. అందుకు మళ్ళీ మేము కార్యాలయానికి సంప్రదిస్తే రేపు జనవరి 26 రోజు చేసుకోండి, ఆ రోజు ఇబ్బంది ఉండదు, పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నందుకు ఈరోజు ఇక్కడ రావడానికి కారణం జరిగింది. మున్సిపల్ స్కూల్ గొప్పతనం ఏంటంటే, నేను 10th క్లాస్ కూడా ఇక్కడే ఎగ్జామినేషన్ రాసా. మున్సిపల్ స్కూల్ గొప్పతనం ఏమంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఎంత బాగా పిల్లలకు చదువు చెప్తున్నారంటే, ఇక్కడ ముందే అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్పేసి బోర్డులు చూస్తున్నాం మనం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఉపాధ్యాయులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా హెడ్ మాస్టర్ మల్లికార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.